వీళ్ళందరూ కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నాటి 16 జిల్లాలుగా కొనసాగుతున్నటువంటి హైదరాబాదు రాజ్యంలో నైజాం అరాచకాలు కొనసాగుతున్నటువంటి కాలంలో ఆ నైజాం కింద పరిపాలనలో ఉన్నటువంటి దొరలు, దేశముఖులు వీళ్ళందరూ కూడా భూస్వాములు వీళ్ళందరూ కూడా ఒకటై పేద రైతు కూలీలను వీళ్ళందరినీ మోసగించి వీళ్ళు పండించిన పంటలను ధ్వంసం చేస్తున్నటువంటి క్రమంలో అప్పుడు తెలంగాణలో మొత్తం ఎర్ర జెండా రైతు కూలీలు వీళ్ళందరూ ఏకమై పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో మూవ్మెంట్ చేయడం జరిగింది. అప్పుడే మన బండి యాదగిరి అన్న నిజాం సర్కార్ మీద పాట పాడతాడు. బండి వెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లో వస్తావు కొడుకు నిజాం సర్కారు అని హెచ్చరించినటువంటి సందర్భం. యాదగిరి అన్న బండి యాదగిరి అన్న చుట్టుముట్టు సూర్యాపేట నట్ట నడుమ నల్లగొండ, నువ్వు ఉండేది హైదరాబాదు పక్కన గోల్కొండ కోట కింద నీ గోరి కడతాం కొడుక, గోల్కొండ కోట కింద నీ గోరి కడతాం కొడుకు నిజాం సర్కారు అని గతంలోనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరుగుతున్నటువంటి క్రమంలోనే మరి బండి యాదగిరి అన్న ఈ యొక్క సాయుధ పోరాటంలో క్రియాశీలకమైన పాత్ర పోషించిన బండి యాదగిరి అన్న ఒక కవి పాటల ద్వారా తెలంగాణ సమాజాన్ని ఉత్తేజపరిచినటువంటి బిడ్డ, ఒక మాలజాతి బిడ్డ బండి యాదగిరి అన్న. అలాంటి చరిత్ర ఉన్నది. గోరెటి వెంకన్న తెలంగాణ ఉద్యమానికి అనేక పాటలు పాడడం జరిగింది. జయరాజన్న ఆయన కవి విప్లవోద్యమంలో పనిచేసినటువంటి జయరాజన్న అనేక మంది చాలా పేదల గురించి కానీ చాలా పాటలు పాడడం జరిగింది. గద్దరన్న గురించి మనం చెప్పడం అవసరం లేదు. ఈ దేశ విప్లవోద్యమంలో ఆయన యొక్క బుల్లెటు తన శరీరంలోకి చొచ్చిపోయిన బుల్లెటు దెబ్బలకు భయపడకుండా